ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఆర్యవయస్సు సోదరులు అందరితో కలిసి ఈ జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈరోజు తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని ఒక ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి. పోరాటం అనేటువంటిది ప్రతి ఒక్కరూ చేసేటువంటి పరిస్థితులు ఉన్నా దానిలో ప్రాణాలు సైతం త్యాగం చేసి ఈరోజు అమరజీవిగా వాసికెక్కి ఈరోజు ప్రతి ఆంధ్రుడు కూడా ఈరోజు పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకునేటువంటి అయితే ఇటువంటి పరిస్థితుల్లో చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా నెల్లూరు జిల్లాలో ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించడం, నెల్లూరు జిల్లాతో ఉన్నటువంటి ఆయన అనుబంధ సంబంధాల దృష్ట్యా నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు జిల్లాగా పెట్టాలనేటువంటిది ప్రధానంగా ప్రజలు, ఆర్యవయస్సులకు సంబంధించినటువంటి ఒక ప్రధాన కోరిక. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కూడా దానిని ఎక్కడా కూడా ఆమోదించినటువంటి పరిస్థితులు లేవు. దాన్ని ఒప్పుకొని పేరు పెట్టడానికి అనేక రకాలైనటువంటి రాజకీయ కారణాలు చూపించి తప్పించుకున్నారు తప్ప ఎవరు పనిచేయలేదు. మహానేత రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే చిత్తశుద్ధితో నెల్లూరు జిల్లాకి ఆయన చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి సేవల్ని, స్ఫూర్తిని కొనసాగించాలి, వాటిని ప్రజలు నిరంతరం జ్ఞప్తికి తెచ్చుకోవాలనేటువంటి సదుద్దేశంతో నెల్లూరు జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నాడు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు